ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయశ్రీ. ఆఫ్టర్ లాంగ్ అయితే లాగ్ పెడుతున్నాం. మేమైతే కీసరగుట్ట టెంపుల్కి అయితే వెళ్తున్నాము, రామేశ్వరం టెంపుల్. సో మీరందరూ అయితే లాగ్ చూడండి. మేము అక్కడికి వెళ్ళాకైతే లాగ్ స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ అవుతున్నాం, మేమైతే రెడీ అయ్యాము. సో చూడండి లాగ్ ఎలా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుందని విన్నాం. సో వెళ్ళాక టెంపుల్ మొత్తం చూపిస్తా, చూసేయండి. మరవైతే రెడీ అవుతున్నాడు, డ్రోన్ కెమెరా అన్ని రెడీ చేసుకుంటున్నాడు. హాయ్ చెప్పు. హాయ్. సో మేము అన్నీ రెడీ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళాక టెంపుల్ ఎలా ఉంటుందో వ్యూ చూపిస్తా. ఫైనలీ అయితే టెంపుల్కి వచ్చేసాము, దాటేసాము. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా గడ్డ మీద, అదే టెంపుల్ అన్నమాట. సో ముందట నందితో స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. సో ఇచ్చేసి అయితే ఎంట్రీ, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చుట్టూ శివాలయం మొత్తం అవే ఉంటాయి, ఇవి శివలింగాలు. చుట్టూ చాలా శివలింగాలు ఉన్నాయి. మేమైతే అన్నిటికీ దర్శించుకున్నాము. సో లోపల దేవాలయం లోపల, మెయిన్ దేవాలయం లోపలికి అయితే ఎంట్రీ లేదు కెమెరా. సో మేమైతే ఏం ఫోకస్ చేసి తీయలేకపోయాము. బట్ చుట్టూ మాత్రం నేచర్ అన్నీ తీసాము. సో అవన్నీ చూడండి. సో ఇంకా మేమైతే దర్శనం అయిపోయాక బయటకు వచ్చి శివలింగం దగ్గర అయితే పూజ చేసేసి, పసుపు కుంకుమ అన్నీ వేసేసి, కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసుకున్నాము నేను మా రవి. సో మేము పూజ అంతా ఇక్కడంతా కంప్లీట్ అయ్యాక మొత్తం చుట్టూ శివలింగాలను చూడడానికి వెళ్ళాము. సో శివలింగాలు అన్నీ చూసాక లాస్ట్కు అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు వీడియోస్ తీసుకొని, ఇంత దూరం వచ్చాం కాబట్టి అన్ని ప్లేసెస్ చూసాక వీడియోస్ తీసుకొని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడైతే చాలా అంటే చాలా శివలింగాలు ఉన్నాయి. సో దీని గురించి అని కనుక్కుంటే తెలిసింది ఏంటి అంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. సో దాని గురించి కూడా చూసాము. విగ్రహం కూడా చాలా పెద్దది ఉంది. సో దీని గురించి కనుక్కోగా తెలిసింది ఏంటి అంటే, ఆంజనేయ స్వామి రాముని మీద కోపంతో శివలింగాన్ని విసిరేశారంట. సో అక్కడ ఏర్పడిన టెంపులే సో ఈ కీసరగుట్ట టెంపుల్ అనేసి అంటారంట. సో చాలా అంటే చాలా శివలింగాలు, చుట్టూ దేవాలయం చుట్టూరు శివలింగాలే ఉన్నాయి ఎక్కడ చూసినా. మీరు ఒకసారి చూడండి, కావాలంటే అన్ని శివలింగాలే. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కీసరగుట్ట టెంపుల్ హైదరాబాద్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే టెంపుల్లో. మా రవి కూడా ఇక్కడ శివలింగానికి అన్ని పూజ చేసి కొబ్బరికాయ కొట్టాడు. సో ఇంత దూరం వచ్చాక మనమైతే ఫొటోస్ దిగకుండా ఉన్నాం కదా, 2 వీడియోస్ కూడా తీసుకున్నాను నేనైతే. ఇంకో విషయం ఏంటంటే, ఈ టెంపుల్ని రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారంట. సో మేమైతే ఇక్కడ డ్రోన్ కూడా ఎగిరేసాము. ఈ వ్యూ మొత్తం కూడా నేను డ్రోన్ ఎగిరేసిన వ్యూ మొత్తం కూడా మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే వీడియో పెట్టాను కదా, అదంతా కూడా ఎడిట్ చేసి వీడియో పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డ్రోన్ అయితే ఎగిరేస్తున్నాడు మా హస్బెండ్. అభిన మైతే మా అమ్మ అలా పడేసి వచ్చినావు మౌత్. నా మౌత్ పోయింది. సో కొంచెం చిన్నగా వస్తుంది, వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే డ్రోన్ అయితే ఎగిరేస్తున్నాడు. వ్యూ అయితే చాలా బాగుంది. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. నేను ఎగిరేస్తా డ్రోన్ కదా, నేను ఎగిరేస్తుందా. నిన్నే తీయాలనా, డ్రోన్ని తీయాలనా? తీస్తున్నా. ఏంటిది లేడు కానీ సీసాలు ముక్క అప్పుడు తెచ్చిండు హనుమంతుడు. ఎన్ని అంతస్తులు పెడతావమ్మా? మంచి స్లేట్గా ఉన్నాయి చూసి పెట్టి, అది ఆగుద్దా? అయిపోయింది. చిన్న రాయి పెట్టు ఇంకొకటి, ఇంకా చాలు. నైస్.
సో ఫైనల్గా అయితే టెంపుల్ అంతా చూసేసాం. మాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా విజిట్ అవ్వండి కీసరగుట్ట దగ్గర. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా హైదరాబాద్లో కొత్త ప్లేసెస్ కామెంట్ చేయండి.